మన తెలుగు భోజన ప్రియులందరికీ నమస్కారం. గెట్లున్నారు? బాగున్నారా? అందరికీ చికెన్ దమ్ బిర్యానీ పేరింటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. అసలు సిసలైన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ఇంట్లోనే పక్కా కొలతలతో ఎట్లా చేయాలో ఈరోజు చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా ముచ్చట్లోకి పోదాం రండి. చికెన్ దమ్ బిర్యానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈ వీడియోని చూసి ఈజీగా చేయగలరు. ఒక్కొక్క స్టెప్ని నేను క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అస్సలు కంగారు పడద్దు. దీనికోసమని ఎక్కువగా పదార్థాలు కూడా మనకు అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే మంచి టేస్ట్ వచ్చేలా చేసుకుందాం. ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి మంచి డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని పక్కన పెట్టి నిమ్మరసాన్ని, పుదీనా, కొత్తిమీరని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. నేను చూపిస్తున్నటువంటి మసాలా దినుసుల్ని స్టవ్ వెలిగించుకొని మంట సిమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే విధంగా వేపుకొని మెత్తటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. చికెన్ బిర్యానీ మంచి దమ్ముతో రావాలంటే ముందుగా చికెన్కి మసాలా అంతా పట్టించి ఒక 2 గంటలు మాత్రం పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము బియ్యాన్ని, అది ఇంట్లో రొటీన్గా వండుకునే బియ్యమైనా బాస్మతి రైస్ అయినా 1 గంట ముందు నానబెట్టుకోవాలి. దమ్ బిర్యానీకి మందపాటి పాత్ర ఉంటే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. కేజీ చికెన్ నేను తీసుకున్నాను మీడియం సైజు ముక్కల్లో. అలాగే దాన్ని నేను కత్తితోని ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా ప్రతి ముక్కకి ఘాటు పెట్టాను అనమాట. దీనివల్ల ఏంటంటే ముక్కకి మంచి మసాలా పడుతుంది. నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ 1 by 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మనం నూరు పెట్టుకున్నటువంటి మసాలా పొడి, పెరుగు, చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసము, అలాగే డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకోవటం వల్ల ప్రతి ముక్కకి మసాలా పడుతుంది. మసాలా పట్టడం వల్ల ముక్క మంచి రుచిని అందిస్తుందండి మన నోటికి. ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆయిల్, ఆ మిగిలిన ఆయిల్ మనం ఈ గ్రేవీలో వేసుకోండి. దీనివల్ల గ్రేవీ మంచి సువాసన వస్తుంది. మసాలా పట్టినటువంటి చికెన్ని ఒక 2 గంటలు మాత్రం అలా వదిలేసేయండి పక్కకి. కేజీ చికెన్కి 3/4 కిలో రైస్ తీసుకున్న బాస్మతి రైస్ ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో మంచినీళ్ళు పోసి దాంట్లో మసాలా దినుసులు అన్నింటినీ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. అలాగే 2 చెంచాల నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వల్ల మాత్రం రైస్కి మంచి రుచి ఉంటుంది. అలాగే రైస్ అనేది స్టిక్కీనెస్ ఉండదు, అంటే బియ్యానికి బియ్యం అనేది అతుక్కోదనమాట. మీకు నెయ్యి లేదనుకోండి, జనరల్గా ఆయిల్ అన్నా వాడచ్చు మనం రొటీన్గా. అలాగే ఉప్పును మాత్రం మనం దాంట్లో వేసుకోవాలి. రైస్ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి. ఎందుకంటే మనకి రైస్కి ఉప్పు పడితేనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఉప్పు వేసిన తర్వాత కంపల్సరీగా టేస్ట్ చూడండి, ఆ వాటరు సాల్టీగా ఉందా లేదా అన్నది. తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా వాటర్ అనేది మరిగిపోతుంది. మూత తీసి దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి, కొంచెం స్పైసీనెస్ కోసం అన్నమాట. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను, నాకు సరిపోయింది. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి. నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కొద్దిగా అందులో వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే బియ్యం అనేది అందులో వేసిన తర్వాత 70% మాత్రమే ఉడకాలి. ఇలా ఉడికిన బియ్యాన్ని మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్లో బియ్యాన్ని లేయర్గా దాంట్లో వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా బియ్యం అనేది మనం ఇలా ఇరగొట్టినప్పుడు 70% మాత్రమే ఉడకాలి. జస్ట్ పలుకు అనేది కొద్దిగా లైట్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేయటం వల్ల మంచి రుచి వస్తుందండి. ఒక 2-3 స్పూన్స్ పాలు యాడ్ చేశాను. దీనివల్ల ఏంటంటే మాయిశ్చర్ అనేది ఉంటుంది రైస్కి. తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఫుడ్లో మిక్స్ చేసేటువంటి రోజ్ ఎసెన్స్, అలాగే బిర్యానీ ఎసెన్స్ మిక్స్ చేశాను. ఇది ఆప్షనల్. బిర్యానీ గిన్నెని సీల్ చేయడానికి నా దగ్గర సిల్వర్ పేపర్ ఉంది, దాంతో నేను సీల్ చేశాను. లేదంటే మీరు గోధుమ పిండితో కూడా సీల్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఈ స్మోక్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. తర్వాత ఒక బరువైన పీటని దాని మీద స్మోక్ బయటకు వెళ్ళకుండా పెట్టాను. మంటని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 5 నిమిషాలు పెద్ద మంట, తర్వాత 20 నిమిషాలు చిన్న మంట మీద అలాగ వదిలేసేయండి. తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసేయాలి. అబ్బా, చూసారా, మూత తీయగానే ఇల్లంతా బిర్యానీ వాసనతో నిండిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.